హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. లాస్ట్ బ్రీత్ యాపిల్ టీవీలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ అయితే బాగుంది భయ్య. రివ్యూ కోసం అయితే ఒక 1 minute అయితే స్కిప్ చేసేయండి. అంతకన్నా ముందు 1 week అయిపోయింది వీడియోస్ పెట్టి. ఎందుకు ఏమైంది, రీజన్ ఏంటని మీకు డౌట్, కొంతమంది కామెంట్ కూడా చేశారు వీడియోస్ రావట్లేదని. ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు, మన ఛానల్కి కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ అనేది పడిందనమాట. ఫస్ట్ అయితే వార్నింగ్ వచ్చింది November 2024లో. అప్పుడు నేను ట్రైనింగ్ కంప్లీట్ చేయలేకపోయాను. ఇది కాపీరైట్ స్ట్రైక్ కాదు, కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ అనమాట. రెండు వేరే యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. మనం బాగానే ఫాలో అవుతున్నాం. కాకపోతే అంటిల్ డాన్ అనే మూవీ రివ్యూ చేసి అప్లోడ్ చేశాక స్క్రీన్ షాట్స్ వాడుకున్నవే అదే ఎడిటింగ్ చేస్తున్నాం కదా, యూట్యూబ్ వాడు స్ట్రైక్ వేసాడు. కొన్ని వైలెన్స్ సినిమాలకి ఇదే ప్రాబ్లం. అయితే నాకు ఒకటి అర్థం కాదు, టెరిఫైయర్ ఇంకా కొన్ని స్లాషర్ మూవీ రివ్యూస్ కూడా చేశా కదా, ఇంకా దారుణమైన వైలెన్స్ ఉంటుంది, దానికేమీ స్ట్రైక్ పడలేదు. స్ట్రైక్ వేయమనండి, కాదనట్లే. కానీ అదే రివ్యూ, అదే అంటిల్ డాన్ రివ్యూ చాలామంది ఇచ్చారు, స్క్రీన్స్ వాడుకున్నారు, వాళ్ళకి ఏం పడలేదే. అందరికి ఒకే రూల్ ఉండాలి కదా. అలా అని అంటిల్ డాన్ రివ్యూ మన సెకండ్ ఛానల్ 18+ మూవీస్ అప్లోడ్ చేస్తుంటాను కదా రివ్యూస్, దానిలో అప్లోడ్ చేశాను. చూడాలంటే అక్కడికి వెళ్ళి చూడండి, కింద కామెంట్ సెక్షన్లో దాని యొక్క లింక్ ఇస్తాను. ఒక్కసారి ఎనర్జీ లెవెల్ డౌన్ అయిపోయినట్టు అనిపించింది అనమాట. ఫస్ట్ స్ట్రైక్ వస్తే 1 week వరకు మనం ఏం చేయలేం, సెకండ్ స్ట్రైక్ వస్తే 15 రోజుల వరకు ఏమీ చేయలేం. 90 daysలో 3 స్ట్రైక్లు పడ్డాయా ఛానల్ ఎగిరిపోద్ది, ఎన్ని లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నా సరే. దీనికి బదులు సింపుల్గా ఒకే ఇమేజ్తో వీడియో ఎడిటింగ్ ఏమీ లేకుండా కూడా ఇచ్చేయచ్చు, సింపుల్గా అయిపోద్ది. ఒక 1 hour కూడా కష్టం మిగులుతుంది. కానీ నాకు అలా నచ్చదు. తొందరగా పని ఫినిష్ అవుద్ది, కానీ ఛానల్లో క్వాలిటీ కంటెంట్ ఇవ్వాలని నా తాపత్రయం అనమాట. కొంచెం ఈ 3 months జాగ్రత్తగా ఉంటే ఆ స్ట్రైక్స్ ఎగిరిపోతాయి. మీ సపోర్ట్ అయితే ఇంపార్టెంట్ అనమాట. ఇలాంటి టైంలోనే లైక్ కొట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఇప్పుడు మూవీ రివ్యూ విషయానికి వచ్చేస్తే లాస్ట్ బ్రీత్ జస్ట్ 1 hour 30 minutes ఉంది. ఫ్యామిలీతో పాటు చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. ఈ మూవీని కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని తీశారు. మరి మూవీ చూశాక నాకైతే బాగానే ఉంది భయ్య. మరి ఎక్స్ట్రాడినరీ మూవీ అని చెప్పను, కానీ బాగానే తీశారు. మూవీని డెఫినెట్లీ చూడొచ్చు, చూడను కూడా. ఇది ఒక సర్వైవల్ థ్రిల్లర్. నాకైతే కొద్దిగా సింపుల్ సర్వైవల్ థ్రిల్లర్లా అనిపించింది. మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ ద మూవీ 80% వాటర్లోనే ఉంటుంది. అండర్ వాటర్లోని షార్ట్స్, ఆ సీన్స్ని చాలా బాగా పిక్చరైజ్ చేశారు. కెమెరామెన్ ఈ మూవీకి ఒక బ్యాక్ బోన్ అనమాట. ఈ మూవీకి $23 million పెడితే అదే $23 million మాత్రమే వసూలు చేసింది. లాభం లేదు, నష్టం లేదు, పెట్టుబడి మాత్రమే వచ్చింది. ఎందుకంటే ఈ మూవీ రిమైనింగ్ మూవీస్లో లాగా సర్వైవల్ థ్రిల్లర్స్ అంటే హీరో లేదా హీరోయిన్ లేదా ఒక గ్యాంగ్ రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటారు. గొప్ప థ్రిల్లింగ్గా, సస్పెన్స్గా ఉంటాయి అన్నమాట రిమైనింగ్ మూవీస్. కాకపోతే ఇది కొంచెం సింపుల్గా అనిపిస్తుంది అనమాట. మెయిన్ రీజన్ ఏంటంటే ఇది ఒక రియల్గా జరిగిన స్టోరీ కాబట్టి ఎక్కువ హడావిడి లేకుండా నీట్గా, డీసెంట్గా ప్రజెంట్ చేశారు. ఒక కమర్షియల్ డ్రైవర్ ఓషన్ ఫ్లోర్లో చాలా లోతులో యాక్సిడెంటల్లీ ఇరుక్కుపోతాడు అనమాట. అతని దగ్గర ఆక్సిజన్ చాలా తక్కువ ఉంటుంది, బతకడానికి కొన్ని నిమిషాలు ఉంటాయి. మరి ఆ టైంలో తన టీమ్మేట్స్ అందరూ అండ్ ఆ షిప్లో వాళ్ళందరూ కూడా ఎలా రియాక్ట్ అవుతారు, అతన్ని ఎలా కాపాడుతారు అనేదే మూవీ స్టోరీ. మూవీ చూశాక మాత్రం ఇది వన్ ఆఫ్ ద డేంజరస్ జాబ్ ఆన్ ది ఎర్త్ అని చెప్పొచ్చు. వాళ్ళకి శాలరీస్ ఇవన్నీ పక్కన పెట్టేయండి, వాళ్ళ ప్రాణాలకి ఎంత రిస్క్ చూస్తే అర్థమవుతుంది. ఈ మూవీలో టెన్షన్ పుట్టించారు, కానీ అది పూర్తి స్థాయిలో అదిరిపోయింది అనే రేంజ్లో లేదనమాట. అదొకటే మైనస్ అనిపించింది. ఓవరాల్ మూవీని మాత్రం ఒకసారి అయితే చూడొచ్చు. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి చాలా తక్కువ మాట్లాడుతున్నా. టెక్నికల్గా మూవీ చాలా క్వాలిటీగా ఉంటుంది. మ్యాక్సిమం షిప్లో అండ్ షిప్ ఫ్లోర్స్లోనే, అండర్ వాటర్లోనే ఎక్కువగా షూట్ చేశారు. కెమెరా పనితనం అయితే సూపర్ అనిపించింది నాకైతే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. మంచి ఒక లైట్ థ్రిల్లింగ్ స్టోరీని, కొంచెం లైట్ థ్రిల్లింగ్ స్టోరీని చూడాలనుకుంటే, సర్వైవల్ మూవీస్ ఇష్టపడేవారు ఒకసారి అయితే చూడొచ్చు దీన్ని. మరి ఓవరాల్ రేటింగ్ ఎంతంటే 3/5. దట్స్ ఇట్ గైస్. వీలైతే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.